మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో విశ్రాంత ఉద్యోగస్తుల నిరాహార దీక్షను చేపట్టారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దీక్షా శిబిరంలో విశ్రాంత ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ బకాయిలను విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ రవీందర్ రావు దీక్షా శిబిరానికి విచ్చేసి విశ్రాంత ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే విశ్రాంత ఉద్యోగుల బెనిఫిట్ చెల్లించాలని, లేని ఎడల ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంకా బద్రీనారాయణ హెచ్చరించారు. ఖచ్చితంగా మాకు ఈ నెలలోపు అమౌంట్ ఇవ్వాలి, లేకపోతే చాలా మంది అనేక మంది ఇలా బయట నిలనే ఉన్నారు, చావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇంకా మీరు చెల్లించినట్లయితే భవిష్యత్తులో కూడా దీన్ని ఆమరణ నిరాకరణ చేస్తామని తెలియజేస్తూ ప్రభుత్వం వారు, మరి మంత్రులు, పెద్దలు, మరి ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీ అందరూ కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరించి మా వెంట ఉండి మేము ఎంతమంది అంటే ఎన్ని రకాలంటే మేము లోన్లు తీసుకొని ఈఎంఐ కట్టలేక, మరి పిల్లల పెళ్లిళ్ళు చేయలేక, చాలా గృహ రుణాలు కూడా తీసుకొని చెల్లించలేక, మరియు మానసికంగా కూడా ఇబ్బంది చెంది మరణించలేదు. కాబట్టి ఈ హత్యలన్నీ ఆపాలన్న ప్రభుత్వం వెంటనే మా అమౌంట్ మాకు మేము దాచుకునే చెల్లించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. ఒక్కరోజు విషయం అనేది ఇక్కడ